666 గురించి వీడియోస్ బాగా వైరల్ అవుతా ఉన్నాయండి. నిజంగా నేను చాలా షాక్ అవుతా ఉన్నాను. పెద్ద పెద్ద పాస్టర్స్ బార్ కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది. మీ చేతుల మీద ఏస్తారు, మీ నుదిటి మీద ఏస్తారు. ఆల్రెడీ అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి వీడియోలు చేసుకుంటూ, వైరల్ చేసుకుంటూ జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఐ బెగ్ యూ క్రిస్టియన్స్ ప్లీజ్ రెవల్యూషన్ చాప్టర్ 13 మీరు చదవండి. అక్కడ ఏం రాసిందంటే క్లియర్‌గా ఇది ఒక వ్యక్తికి సంబంధించిన నంబర్ అని చెప్పేసి ఉంటుంది. అది బార్ కోడ్‌కి, క్యూఆర్ కోడ్‌కి సంబంధించింది కాదు. అది నీరో చక్రవర్తికి సంబంధించింది. అప్పుడున్న కాలంలో ఆయన కొరకు అలాగా కోడ్ లాంగ్వేజ్‌లో రాయబడినది. అవును, నీకు ఇప్పుడు తెలిసింది అది. నువ్వు చిన్నాడు కదలే, ఇప్పుడే తెలిసి ఉంటుంది నీకు. అదే పాత చింతకాయ పచ్చడే. అది ఎప్పుడో ఉంది, అది ఎప్పుడో తెలుసు, నీకు ఇప్పుడు తెలిసినట్టు ఉంది. ప్రకటన గ్రంథంలో ఉందని చూపిస్తున్నా కదా ఇప్పుడు, నీకు ఇప్పుడే తెలిసినట్టుంది. అది అది చాలా పాత చింతకాయ పచ్చడే. అది పురాతనమైన మర్మం, చాలా కాలంలోనే విడిపోయింది. అది నేను తీయలేదులే, చాలామంది చెప్పారు. అది నేను చెప్పింది ఆ మర్మాన్ని నేనేం చెప్పలేదు, కానీ చాలామంది చెప్పారు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఎందుకు? ఓ వీడియో ఎక్స్ట్రా చేయడానికా?